జీవితం ఉంది ఇక్కడ. లేదా దేవుడు నీతో మాట్లాడాలంటే స్వయానా నిన్ను పిలవడు, ఈ వాక్యంతో మాట్లాడతాడు. ఈ వాక్యంతో నువ్వు మాట్లాడతాడు దేవుడు. ఆ వాక్యమును మాట్లాడినప్పుడు నువ్వు స్వీకరించాలి, అప్పుడే నీ వద్దకు వస్తాడు. రాడా? నువ్వు ఎవరైనా వచ్చినప్పుడు తలుపు తీసినా లోనకు వస్తాడు అతను, లేకపోతే అతను లోనకి రాడు. ఇప్పుడు నువ్వు హృదయమై తలుపు తీస్తేనే దేవుడిని లోనకు వస్తాడు, నీతో పాటు భోజనము చేస్తాడు. ఏ భోజనము? ఆత్మీయ భోజనం చేస్తాడు. దేవుడు నీలో ఉంటాడు అంటే నువ్వు దేవుడు వాక్యం చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆత్మ అనే తలుపు తీయాలి. తీసినప్పుడే దేవుడు నీతో పాటు భోజనం చేస్తాడు. ఎన్నాళ్ళు నువ్వు తీయకుండా నువ్వు సన్నిధికి వచ్చిన బల్లలో పాలు పంపులు ఉన్నా ఏంటట ఆత్మీయుల అభివృద్ధి పొందలేవు.